ధరణి అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకం ప్రారంభించిన భట్టి విక్రమార్క. 886 ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సకు శ్రీకారం. రేపు సరూర్ నగర్లో జరిగే బీఆర్ఎస్ సభకు గ్రీన్ సిగ్నల్. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన హైకోర్టు. పల్నాడు ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రుణమేళాలో అర్హులకు చెక్కులు అందజేస్తున్న సీఎం చంద్రబాబు. పల్నాడు పారిశ్రామికవేత్తలు. తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభం. పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ స్టేషన్ను ప్రారంభించిన మోడీ. గుజరాత్లో 5 ఉగ్రవాదుల అరెస్ట్. ఉగ్ర లింకులపై ఆరా తీస్తున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. గల్ఫ్లో అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ దాడులు. జోర్డాన్లో యుఎస్ యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు ధ్వంసం. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. డాలర్ మారకంలో 95 రూపాయలకు చేరిన రూపాయి విలువ.